సాధారణంగా 16 ఏళ్ల అబ్బాయిలు తమ భవిష్యత్తు గురించి లేదా తమ కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చంద్రశేఖర్ అలాంటి వారు కాదు. తన జీవితాన్ని మాతృభూమి స్వాతంత్రం కోసం అంకితం చేద్దామనుకున్నారు. ఇదే దిశగా ఎంతోమంది విప్లవకారులను, సత్యాగ్రహులను కలిసి దేశ పరిస్థితి, దేశంలో జరిగే అన్యాయాల గురించి బాగా తెలుసుకున్నారు. న్యాయము మరియు దేశవాసులపై జరిగిన అన్యాయాలకి ప్రతీకారము అని నినాదం తీసుకొని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు చంద్రశేఖర్ ఆజాద్. अगर आपके लहू में रोश नहीं है तो यह पानी है जो आपके रगों में बह रहा है. ऐसी जवानी की क्या फ़ायदा जो మాతృభూమి के काम ना है. అంటే ఈ అన్యాయాలను చూసి మీ రక్తం ఉడకకపోతే మీ శరీరంలో ప్రవహించేది రక్తం కాదు, నీరు. మాతృభూమి సేవ కోసం పనికిరాని యవ్వనం దేనికి అని చంద్రశేఖర్ గారు తమ సహచరులకు చెప్పేవారు. భారతీయులు విదేశీ సామాగ్రి కాకుండా స్వదేశీ సామాగ్రిని కొనండి అంటూ ప్రశాంతమైన నిరసనదారులు ఒక విదేశీ వస్తువులు అమ్మే దుకాణం ముందు చేరి లోపలికి కొనడానికి వెళ్ళే వారిని అభ్యర్థిస్తూ ఉన్నారు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎటువంటి తమాషా చేయకుండా అభ్యర్థిస్తున్నారు అంతే. వీళ్లపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జ్ చేశారు. రోడ్డు మీదనే వీళ్ళందరినీ కొట్టారు. ఇది చూసిన చంద్రశేఖర్ కోపాన్ని ఆపుకోలేక పక్కనే ఉన్న ఒక రాయి తీసి పోలీస్ వారిపై విసిరారు. పోలీస్ ఆఫీసర్ నుదురు నుంచి రక్తం రావడం మొదలైంది. రాయి విసిరింది ఎవరు అని పట్టుకోవడానికి పోలీసులు వచ్చినా తప్పించుకున్నారు చంద్రశేఖర్. కానీ చంద్రశేఖర్ ఉండే ధర్మశాలపై పోలీసులు రేడ్ చేసినప్పుడు పట్టుబడ్డారు చంద్రశేఖర్. పెద్దవారైతే మటుకు ఇప్పటికీ మెత్తగా కొట్టేవాళ్ళు. కానీ 16 ఏళ్ల అబ్బాయి అని ఆ స్టేషన్ ఆఫీసర్ దయతలిచి చంద్రశేఖర్ని కొట్టకుండా జైలు సెల్లులో పడేశారు. ఆ సమయం చలికాలం. చంద్రశేఖర్ వేసుకున్న దుస్తులు సన్నగా ఉండేవి. సరే, 16 ఏళ్ల పిల్లాడు తను చేసిన తప్పును తెలుసుకుంటాడు, పశ్చాత్తాపడుతుంటాడేమో అని చూడటానికి వెళ్ళారు స్టేషన్ ఆఫీసర్. వణుకుతూ ఒక మూల కూర్చుంటారు అనుకున్న చంద్రశేఖర్ గారు అలా కాకుండా వ్యాయామం చేసి తన శరీరంలో ఉన్న వేడి పెంచుకొని బయట చాలా చల్లగా ఉన్న ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నారు చంద్రశేఖర్ గారు. అయ్యో, వీడు మామూలు వాడు కాదు అనుకున్నారు స్టేషన్ ఆఫీసర్. మర్నాడు కోర్టులో ప్రవేశపెట్టారు చంద్రశేఖర్ని. కోర్టులో ప్రవేశపెట్టిన అపరాధుల కాళ్ళు వణకడం చూసి ఆనందించి, చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష విధించే వారిలాగా మెజిస్ట్రేట్ ఖరేఘాట్ అందరికీ తెలిసినవారు ఆ రోజుల్లో. 16 ఏళ్ల చంద్రశేఖర్ని చూసిన ఖరేఘాట్ కొంచెం దయతలిచి సున్నితంగా మాట్లాడారు. పేరు ఆజాద్, తండ్రి పేరు స్వతంత్రం. అపరాధులు తన ముందు భయంతో వణికిపోతూ ఉండాలి అనుకున్న ఖరేఘాట్ అహం చంద్రశేఖర్ గారి ధైర్యంగా చెప్పిన సమాధానాలు చూసి కొంచెం దెబ్బతినింది. ముందున్న జాలి, సున్నితత్వం పోయి ఎక్కడుంటావు అని అడిగినప్పుడు జైల్లో అంతే. ఖరేఘాట్ కోపం వచ్చి 15 కొరడా దెబ్బల శిక్షను విధించారు చంద్రశేఖర్కి. శరీరం ఎంత గట్టిగా ఉన్నా 10 కొరడా దెబ్బలు పడేసరికి అర్థనాదం వినిపిస్తారు ఎవరైనా. అలాంటిది 16 ఏళ్ల పిల్లాడికి 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు అని విన్న ప్రజలు ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వచ్చారు. ప్రతి దెబ్బ తర్వాత మహాత్మా గాంధీకి జై, భారత్ మాతాకి జై అంటూ నిర్భయంగా
నొప్పిని మొహంపై తెలియనీయకుండా ఉన్నారు చంద్రశేఖర్. ప్రతి దెబ్బకి తన గొంతు పెంచుతూ వీపు మీద ఉన్న చర్మం చిట్లి రక్తం కింద పడుతున్న కొద్దీ భారత్ మాతాకి జై, మహాత్మా గాంధీకి జై అంటూ ఉన్నారు చంద్రశేఖర్. 16 ఏళ్ల పిల్లాడు ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తూ కళ్ళల్లో కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా నొప్పి తెలియకుండా ధైర్యంగా భారత్ మాతాకి జై అంటూ ఉండిపోయారు. దీన్ని చూసిన ప్రజలు చంద్రశేఖర్ ధైర్యానికి ఏమనాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోయారు. ఈ సమాచారం దేశమంతా వ్యాపించింది. జైలు బయట చంద్రశేఖర్ని రిసీవ్ చేయడానికి వచ్చిన ప్రజలు చంద్రశేఖర్ని భుజంపై ఎత్తి భారత్ మాతాకి జై, మహాత్మా గాంధీకి జై, చంద్రశేఖర్ ఆజాద్కి జై అంటూ బయటికి తీసుకెళ్లారు చంద్రశేఖర్ని. చంద్రశేఖర్ ఆజాద్ ధైర్యాన్ని గుర్తిస్తూ బహిరంగ సభలు నిర్వర్తించారు. న్యూస్ పేపర్లలో చంద్రశేఖర్ గురించి రాశారు. ఆ రోజు చంద్రశేఖర్ తివారీ చంద్రశేఖర్ ఆజాద్గా మారారు. అటు సీతారాం తివారీ మటుకు కొడుకు నిర్ణయించుకున్న మార్గంలో ఉన్న కష్టాలు, ఆటుపోట్లు కొడుకుని దెబ్బతీస్తాయి అని చింతిస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ని కలిసి తన ఇంటికి తిరిగొచ్చేయమని ప్రార్థించారు. తండ్రి మనోభావాలను అర్థం చేసుకున్న చంద్రశేఖర్, నాన్న, అమ్మని ఎవరైనా అవమానిస్తే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? కానీ ఇక్కడ నా మాతృభూమి రక్తాన్ని పీలుస్తున్నప్పుడు నా మాతృభూమి గౌరవాన్ని కాపాడడం కోసం నా వంతు నేను చేయకుండా ఎలా ఉండగలను? నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. నా జీవితాన్ని నా మాతృభూమికి అంకితం చేద్దామనుకుంటున్నాను. నేను నా ఈ ప్రయత్నంలో గెలిచినట్టయితే నేను మీ దగ్గరికి వస్తాను, లేకపోతే నా మాతృభూమి ఒడిలో నా జీవితాన్ని అర్పించేస్తాను అన్నారు. సీతారాం గారికి తెలిసిపోయింది ఇంకా చంద్రశేఖర్ వెనక తిరిగి చూడరు. కానీ లోపల తన కొడుకు నిర్ణయాన్ని చూసి చాలా గర్వించారు. సరే నాయనా, నీ కార్యంలో నువ్వు సఫలీకృతం అవ్వాలి అనుకుంటున్నాను. నేను ఇప్పటి నుంచి నీ దారికి అడ్డం రాను అంటూ కొడుకుని ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి జరిగిపోయారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో తర్వాత జరగబోయే విషయాలు వచ్చే వారం ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మీ ఫణి సీతెల్ల.